అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మనతో తన ఎక్స్పీరియన్స్ని, తన జర్నీని షేర్ చేసుకునేదానికి వచ్చినారు వరలక్ష్మి వాళ్ళ హస్బెండ్. నా పేరు వెంకయ్య. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. 5 yearsలో నెల్లూరులోని చాలా హాస్పిటల్ తిరిగాం, కానీ ఈ హాస్పిటల్ని గుర్తించలేకపోయాం. ఒకరోజు ఇక్కడ తెలిసిన బంధువులు ఉంటే వారు డిశ్చార్జ్ అవుతుంటే వర్క్ కోసం వచ్చాం. ఆ క్రమంలో హాస్పిటల్ గురించి తెలిసింది మేడం. అప్పుడు మేము వెంటనే ఇక్కడ కన్సల్ట్ అవుతుంది మేడం కలిసాం. మాకు మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్లోనే మేము ఇక్కడ ఒక బేబీని తీసుకోగలుగుతాం. అప్పుడే కన్ఫర్మ్ అయ్యాం. ప్రతి నెల రెగ్యులర్గా చెకప్కి రావడం జరిగింది. 6 months టైం ఇచ్చారు మీరు. ఈ యొక్క 6 monthsలో అమ్మాయి హెల్తీగా, అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం, అవన్నీ కూడా క్లియర్ చేశారు మీరు. ఎర్లీ మార్నింగ్ కన్ఫర్మ్ అయింది, మీకు ఫోన్ చేశారు. ఓకే ఓకే హాస్పిటల్కి వచ్చాం. మీరు కదా ఇంకా రెగ్యులర్గా చెకప్కి రామన్నారు. మీరు చెప్పిన డైట్, యోగా అన్నీ కూడా రెగ్యులర్గా చేసాం. కాకపోతే ఆ డైట్ విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేసాం, యోగాలో కూడా. దానివల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ తప్పు తెలిసింది. కానీ ఈ డైట్ విషయంలో యోగా కంపల్సరీగా చేయాలి. ఎందుకని అంటే మాకు సిజరీన్ జరిగింది. ఓకే ఆ డైట్ యోగా చేయడం వల్ల సిజరీన్ అనుకుంటున్నారు. ఓకే ఓకే అది కానీ రెగ్యులర్ గా చేస్తుంటే అది కూడా సక్సెస్ అయ్యేది. బట్ మాదే దాంట్లో ఫాల్ట్ తెలుసుకున్నాం. సెకండ్ టైం ఇది రిపీట్ కాదు. డెలివరీ అయింది బాగానే మేడం, బాబు మాకు. ఫైనలీ మేము మా ఇంటి పక్కన కూడా సజెషన్ చేసాం. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. మా వీధిలో 5 members ఇక్కడ డెలివరీ చేసుకున్నారు. వాళ్ళకైతే 10 years 7 అందరూ 10 years లో బిలో పిల్లలు లేనట్టు వారే. వాళ్ళందరూ కూడా మెడ్రాస్ వెళ్ళారు. కానీ ఇక్కడైతే పెట్టుకొని ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్ కి ఎక్కడికి వస్తున్నారు. ముందే దీన్ని గుర్తించట్లేదు. బట్ వీడియోస్ చూడండి అందరూ. వీడియోస్ వల్ల ఏం ఉపయోగం అనుకుంటున్నారు? కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకొని వస్తే కానీ కొన్ని విషయాలు తెలుస్తాయి. అలా అవసరం లేదు. వీడియోస్ చూస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలా మీటింగ్స్ కూడా ఉండాలి. కాబట్టి ఎక్కువ టైం అని కొంతమంది వెళ్తుంటారు. అవి కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటుంది. రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మేము కూడా అటెండ్ అయ్యేవాళ్ళని. ఎవ్రీ మంత్ అమ్మాయితో నేను వచ్చేవాడిని చెకప్కి. మేడం రమ్మన్నారు. అలా చేసిన వల్ల మేడం మాకు దేవుడు కూడా మా పట్ల చేశాడు కదా. సంతోషం, చాలా థ్యాంక్స్. అంటే మీకు 6 months కొంచెం లేట్ అవుతుంది అంటే డిసప్పాయింట్ అవ్వలేదు. దానికి డిసప్పాయింట్ అవ్వలే. అంతే కదా, కన్ఫర్మ్ చేసుకున్నాం మాకు ఒక బేబీ వస్తుంది అనేది. కన్ఫర్మ్. ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? మేము హాస్పిటల్ కాన్ఫిడెన్స్ తోనే వచ్చారు. వీళ్ళేముంది, ఇప్పుడు చిన్న హాస్పిటల్ తిరిగాం కదా, ఎందుకు అన్ని హాస్పిటల్ ఒకటే కంటిన్యూ చేద్దాం అనేది, అది అవునా కాదనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. అది 1 year కావచ్చు, 2 years, 5 years వెయిట్ చేసాం కదా, ఇంకో 5 years వెయిట్ చేసి ఇక్కడే చూపించుకుందాం పర్వాలేదు అనే కాన్ఫిడెన్స్ లాంగ్ టైం తీసుకున్నాం. సో అన్ని టెస్ట్లు బాగుంది అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? అంటే మేము ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం. మా అమ్మాయికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండేది, వెయిట్ ఒక 90 kgs ఉండింది. ఇంకొచ్చి ఇదో నీటిబుల్ ఉంటుంది కదా, అవి కూడా అది. సో అదంతా బ్లడ్ లేకపోవడం, ఇంకా చాలా సమస్యలు. మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల అదంతా క్లియర్ అయింది. ఈ నాన్ వెజ్ డైట్ విషయం కంప్లీట్ తీసుకున్నాం. ఓకే మేడం. సో చాలా సంతోషం. థ్యాంక్స్.